గారు మళ్ళీ బుసలు కొడతారు ఇక. ఓం భీం బుష్, ఓం శాంతి శాంతి. రాజేంద్ర గారు శాంతి శాంతి శాంతి. మీరు ఫోన్ ఓపెన్ చేయగానే మీ దగ్గర రీసౌండ్ వస్తుంది. దయచేసి మీరు అది కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్యారియర్ మాట్లాడండి. ఏమండి, ఎవరండి డేవిడ్ సత్యం? ఎవరండి? ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి ఉండదు, సిగ్గు ఉండదు. ఏం మాట్లాడతాడు ఆయన? సిగ్గు అంతా నీకు లేదండి. వాళ్ళు సీఎం ఛానల్ లో నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఇలా మాట్లాడతావు. నీకు కదా నిలబడిరా మోసలి ముక్కలు అక్కడ. వినయ్ గారు ఇందాక మ్యాక్సిముల్లర్ గారి గురించి ఈయన రాయబారి గారు ఇంకేదో జరిగిందని చెప్తా ఉన్నాడు. కిరణ్ గారు అసలు అక్కడ ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. ఇద్దరు రాయబారి గారు నేను ఇద్దరిని తీసుకుంటాను. ఒక్క నిమిషం రండి. కొండలరావు గారికి సాధ్యమైనంత మేర చూపించి చెప్పాలని చెప్పాము. దానికి మీ ఇద్దరు తిట్టుకోవడానికి ఇంతకుముందు పూర్వరంగంలో ఏమన్నా ఈ విషయం గొడవ ఉందా? దయచేసి దాన్ని పెద్దది చేసుకోకండి. అదేం లేదు, సోదర భావంతో నేను చెప్తున్నా సరే. ఇద్దరికి మధ్యలో ఉన్న కాబట్టి ఇద్దరికి సారీ అండి, అట్లా నా సమక్షంలో జరగడం. ఇంకా అయినా పక్కన పెట్టండి, బుద్ధి గిద్ది లేదనే పదాలు తీసేయండి. ఇద్దరికి నేనే చెప్పాను అనుకోండి, ఏం వినలేదు అనలేదు అనుకోండి. దీపక్ రాగండి సార్. దీపక్ గారు రాజేంద్ర గారు చెప్పాలనుకున్నాను కదా, చెప్పండి. ఒక నిమిషం మాట్లాడకూడదు కదా. నారదుడు అన్నది ఎవడండి? ఎవడన్నాడు? ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? నేనా? చెప్పండి, సమాధానం చెప్పండి. రైట్. ఈ డేవిడ్ సత్యం గారు అనక ముందుకే 100 సార్లు అన్నాడు ఇమ్మాన్యుయల్. అది మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఇతను ఏంటంటే ఇక్కడ లైవ్ లో ఉండి కామెంట్ సత్యం గారు మిమ్మల్ని ఈ సమస్య కొంచెం పరిష్కరించారు, కొంచెం కింద పెట్టారు. మీరే ఫీల్ కాకుండా ఇక్కడే ఉండండి. సత్యం గారు ఇక్కడ పెట్టడం వేరు. ఇమ్మాన్యుయల్ మొదటి నుంచి ఒక గుంట నక్కతనంగా మీరు ఇక్కడికి వచ్చి కొన్ని గట్టిగా మాట్లాడారు. ఒక రోజు ఆ రోజు లైవ్ వస్తున్నది నేను లైవ్ లో డీటెయిల్స్ చూపించాను. ట్రస్ట్ వస్తున్నది ఆగిపోయింది. అప్పుడు ఆ సీసీ గారు తెల్లారేం పెట్టాడు, ఇదిగో వీళ్ళు మాట్లాడుకుని తిట్టుకున్నది, పందికొక్కని తిట్టుకున్నది లోపల పెట్టుకున్నాడు. వాడికి తెలియదు. ఆ రోజు నుంచి మిమ్మల్ని ఇమ్మాన్యుయల్ అనేవాడు ఇక్కడ మీరు గట్టిగా దండించారు. తోలు తీసి తొక్క తీసి మేము తమ్నేల్ కూడా రెడీ చేసాం. చక్కగా తోలు తీసిన రాజేంద్ర గారిని కాకపోతే వాళ్ళు ఏడు చేస్తారని పెట్టలా. నేను ఈ రోజు కూడా ఉందా తమ్నేల్? మీరు మాట్లాడినంత వరకు వీడియో కట్ చేసి ఇదిగో వాళ్ళని ఉతికి ఆరేసిన రాజేంద్ర అని మా టెక్నికల్ టీమ్ తమ్నేల్ చేసి ఉంది. ఆ రోజు నుంచి ఆవిడ మిమ్మల్ని ఎట్టగా అట్ట మాట్లాడుతూనే ఉన్నాడు. డేవిడ్ సత్యం గారు కామెంట్స్ తో సందర్భమే లేదు, దీంతో పనే లేదు. ఆవిడ మిమ్మల్ని నారదుడు అనే పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఇది నేను ఒక మర్యాద మాన్యత పాటించి అతగాడు ఇమ్మాన్యుయల్ ఆ రోజు నుంచి అంటూనే ఉన్నాడు. అది మీరు గ్రహించలేదేమో. చెప్పండి. ఏ లంజా కొడుకన్నా కూడా గుద్దులోదంతా, ఏ లంజా కొడుకన్నా గుద్దులోదంతా, మొహమానమే లేదు. అర్థమైందా? ఆగాయా? ఏ లంజా కొడుకన్నా వాడి గుద్దులోదంతా. సీఎం గాడన్నా డేవిడ్ సత్యం గాడన్నా వాడిని గుద్దులోదంతా. ఏ లంజా కొడుకన్నా కూడా. అర్థమైందా? లంజా కొడకల్లారా, నన్ను నారదుడు అంటే గుద్దులోదంతా లంజా కొడకల్లారా. మర్యాదగా మాట్లాడండి. ఆ లంజా కొడుకైనా ఈ లంజా కొడుకైనా. వినయ్ గారు గుర్తుపెట్టుకో, ఏ లంజా కొడుకు మాట్లాడినా నేను ఊరుకోను. ఎవడరా నారదుడు? ముందు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. తప్పు చేసింది ఎవరు? వినయ్ స్ట్రైట్ గా చెప్పు. నన్ను నారదుడని తప్పు చేసింది ఏ లంజా కొడుకు? ఫస్ట్ ఏ లంజా కొడుకైనా నాకు ఒకటే. ఏ లంజా కొడుకైనా నాకు ఒకటే. ఏ లంజా కొడుకైనా నువ్వన్నా సరే వినయ్, నువ్వు నన్ను నారదుడన్నా నేను ఇదే అంట. నువ్వన్నా ఇంకో కొడుకన్నా కూడా వాడు లంజా కొడుకనే అంట. వాడు ఎవరైనా సరే మీరు కోపం తెచ్చుకుని అన్నా నాకు అనలేదు కదా. మిమ్మల్ని అంటున్నా కూడా అడ్డుకున్నా. నా కొడుకన్నా కూడా వాడిని లంజా కొడుకనే అంట. సోదనా కొడుకు అందరిని ఎందుకు తీసుకుంటావా వినయ్? నేనేమన్నా నారదు మాట్లాడటం కుదరదా? నోరు సరిగా కుదరదా? సోదనాయాలందరిని ఎందుకు తీసుకుంటావు? అసలు నేను తప్పు మాట్లాడానా? నారదుడు ఫస్ట్ నన్ను కెలికింది ఎవరు? ఫస్ట్ తప్పు చేసింది నా కొడుకు. ఆ లంజా కొడుకు అన్నాడు అనుకోయా, ఆ లంజా కొడుకు అన్నాడు అనుకో. ఈ లంజా కొడుకు అంటాం ఎందుకు? కాదండి, ఆ లంజా కొడుకు అన్నాడండి. ఆ లంజా కొడుకు అన్నాడు, ఈ లంజా కొడుకు అంటాం ఎందుకు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అసలు రాజేంద్ర అన్న మీరు ఒక విచక్షణ కోల్పోతున్నారు. ఏదో విచక్షణ కోల్పోయింది. నారదుడు ఎట్లా అంటాడా? ఎట్లా అంటాడు? కొడుకు అన్నారంటావు మీరు నా కొడుకంటే నువ్వు అంటావా? నా కొడుకంటే నువ్వు అంటావా? నువ్వంటే మిగతా వాళ్ళు నా కొడుకుని చూసి నా కొడుకులు అంటారా? ఏం ఒళ్ళెట్టా ఉంది? నా కొడుకుని గుత్త పగల తిట్టింది అర్థం కాలేదా? ఆ రోజు నువ్వు ఉన్నావు ప్యానల్లో, నీ ముందే గుత్త పగల తిట్టింది. ఏం తమాషానా అయింది? వాడన్నాడు కాబట్టి నేను అంటాను. అనండ్రా నా కొడుకుని గుత్త పగల తిట్టా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వాడిని తిట్టించారు సీఎం గారిని. మళ్ళీ చెప్తానా? ఇప్పుడు ఆ లంజా కొడుకు గుత్త బలిసి మాట్లాడుతున్నాడా నా కొడుకు? సీఎం గా వినురా,
విను కామన్ మ్యానా, నువ్వు సీఎం ఏదో నాకు తెలియదు. విను, నువ్వు నారదుడు అన్నందుకు మళ్ళీ ఇంకోసారి తిట్టే సందర్భం ఏర్పడింది. అర్థమైందా? తిడతన్నా నిన్ను. నా కొడక నన్ను నారదుడు అని అంటారు. లంజా కొడక దుర్లదంతా నా కొడక. నువ్వే కదరా, నీలాగానే నా కొడుకు ప్రతి నా కొడుకుని ఇట్టగా తిడతారు లంజా కొడకల్లారా. గుర్తు పెట్టుకోండి. అంతే నా మాట. ఓకే, Thank you. అయిపోయింది కదా? ఆగండి, ఒక్క మాట. సారీ, మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాను. ఇప్పుడు చెప్పండి. ఇది అయిపోయింది అన్నారు కదా, అందుకని. రాజేంద్ర అన్న మిమ్మల్ని దగ్గరగా తెలిసిన వ్యక్తిగా నా కోపమే తనకు శత్రువు అనేది గుర్తుపెట్టింది అనుకుంటున్నా. మీరు చాలా స్పీడ్ మాట్లాడేశారు. వినయ్ గారు నన్ను ఒకసారి మాట్లాడినామండి. ఆయన మాటలు బయటకు రావట్లేదండి రాజేంద్ర గారు. సరే దీపక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆయనకున్న కోపాన్ని వెళ్ళగక్కారు కదా, వెళ్ళగక్కనే. ఒక నిమిషం రాజేంద్ర అన్న, మీరు అంత టెన్షన్ పడకండి. మిమ్మల్ని ఏమీ అనలేదు డేవిడ్ గారు. మీతో ఆయనకేం పరిచయం లేదు, శత్రుత్వం ఏం లేదు. కానీ మీరు ఆయన్ని ఎటబెట్టట్టు మాట్లాడేశారు, కరెక్ట్ కాదు. ఇంకోటి, మిమ్మల్ని అన్నది ఆయన కదా, అది గుర్తు చేశాడు ఆయన, అంతే మాత్రం. ఈయనే మిమ్మల్ని డైరెక్ట్ గా అనలేదు. ఇంకా మీరెందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు డేవిడ్ సత్యం గారిని? మీకు ఆయనకే పంచాయతీ లేదు కదా. రాజేంద్ర అన్న చెప్పండి. సరే, రాజేంద్ర గారు ఉన్నారు ఇక్కడే, ఎక్కడికి వెళ్ళదు కూడా. రాజేంద్ర గారు ఒక్క నిమిషం. సత్యం గారు మీరు పక్క ఆయన. హలో కాదండి, ఆ లవడాగాడు అన్నాడు అనుకోండి, ఈ లవడాగాడు ఎందుకు అనాలండి? అయ్యో, మళ్ళా మీరు అదే పాపం చెప్తున్నారు. కాదండి, ఆగండి ఆగండి దీపక్ గారు. కాదండి, వాడు అన్నాడండి, బుద్ధి లేనోడు, గడ్డి తింటాడు, పెంట తింటాడు. వాడు అన్నాడు, నువ్వు అన్నది తినేవాడు, నువ్వు ఎట్లా అంటావు నారదుడని? అదేంటంటే వాడు అన్నది నేను మాట్లాడుతున్నానంటే ఏంది దాని అర్థం? ఏందండి? వినయ్ గారు ఆగు. మిమ్మల్ని మాడా అన్నాడండి ఎవరు? సీఎం గారు. నేను మిమ్మల్ని ఆ మాడా గారు వచ్చారండి అంటే సరిపోయిద్దా? అదేంటంటే నేను కాదు అన్నది సీఎం అన్నాడంటే సరిపోయిద్దా? కాదండి, నేను మిమ్మల్ని మాడా అని నేను కాదు అన్నది సీఎం కదా అంటే సరిపోయిద్దా? వాడు అన్న పెంట తినేవాడు, సోదినాయాలు వాడు అన్నాడు. వాడు మాటని నేను మాట్లాడి మాడా అని, కానీ నేను కాదు అన్నది మొదట ఆయనగా అన్నది అంటే సరిపోయిద్దా? నువ్వు రాయేసావు కదా, నువ్వు కూడా రాయేసావు కదా, వాడు రాయేసాడు, నువ్వు వేసావు రాయి. కాబట్టి ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ ఎందుకు చేస్తావు? ఒకరికి ఆగండి. అసలు సత్యం గారు ఏం చెప్తున్నారో కూడా పూర్తిగా వినలేదు మీరు. ఎందుకోసమంటే నేను మధ్యలో కలగ తీసుకొని వేరే టాపిక్ మాట్లాడాను. మీరు దాన్ని అర్థం చేసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, సత్యం గారికి మీకు ఏమో గొడవ లేదు మిమ్మల్ని ఆయన తిట్టడానికి, లేకపోతే మిమ్మల్ని గేల్ చేయడానికి. మీ ఇద్దరి మధ్య ఏం శత్రువులు కారు. ఎందుకు మీరు అంత తొందరపడారు సత్యం గారికి? ఎవడయ్యా తొందరపడింది? వాడయ్యా. నీ కళ్ళు ఏమైనా పోయిందా ఏంది? తొందరపడి అన్నది వాడు. కళ్ళు లేవా, చెవులు లేవా? కళ్ళు పని చేయవా, చెవులు పని చేయవా, మైండ్ పని చేయదా? ఫస్ట్ నారదుడు అన్నది ఎవరు? ఏం కళ్ళు చెవులు అని మూసుకొని ఉన్నావైంది? ఫస్ట్ నారదుడు అని తొందరపడింది ఎవరు? కాబట్టి లూజ్ టంగ్ మంచిది కాదు ఆరోగ్యానికి. ఓకే, ఇప్పుడు దీపక్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి సత్యం గారు కిందే ఉన్నారు. రాజన్ గారు మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదట ఇక్కడికి వచ్చినాక మార్చి 22, 23 తారీఖుల నుంచి ఏప్రిల్ ఇట్లా ట్రస్ట్ లో ఏం జరిగిందని పెట్టిన తర్వాత ఈ కుక్కలు మురుగుతాయని ఆ ఇమానిల్ పెట్టాడు. అటు తర్వాత ఈ వాదన జరుగుతూ ఉన్న కొద్దీ మీరు ఒక సోదర భావంతో అటు వెళ్ళి పరిష్కరించాలని, ఇటుకి వెళ్ళి పరిష్కరించాలని చూస్తూ మాట్లాడుతూ వెళ్తూ వస్తున్నారు. ఈ వస్తూ మాట్లాడుతున్న క్రమంలో ఎవరు మిమ్మల్ని ఇక్కడ నారదుడు అనక ముందుకే ఇమ్మానిల్ అక్కడ మిమ్మల్ని 14 సార్లు బాహటంగానే మిమ్మల్ని చాలా చాలా వ్యంగ్యంగా మాట్లాడి గటకారంగా విక్రింతలు పాలు చేసి ఒక్క నిమిషం బ్రదర్, మళ్ళీ మీరు వెంటనే కోపం తీసుకుంటే ఉపయోగం లేదు. మిమ్మల్ని పైకి తీసుకుంటా కానీ మ్యూట్ లో ఉండండి. అది పోను ఒక 10 రోజులు గడిచాక మాత్రమే అతను అన్నదాన్ని డేవిడ్ సత్యం గారు ఉటంకించారు. కానీ మిమ్మల్ని ఎప్పటి నుంచో తెలుసు అతను. మీరు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు, ఆయన కూడా ఒక ఇంత లోపల అరే మనం ఇంత ప్రయత్నం చేస్తే ₹1 తీసుకోలేదు, ₹1 తినలేదు, కష్టపడితే వాడేది పందికొక్కలు అంటున్నాడు, మాడగాళ్ళు అంటున్నారు అన్న బాధతో మీరు నిజంగా 100% చేస్తున్న ఎఫర్ట్ ని కొంచెం అంటే మిస్రీడ్ చేసి మిస్కాలిక్యులేట్ చేసి ఓకే నారదులు వారు వచ్చారని వాడు 10 సార్లు అన్నాక ఈయన 1-2 సార్లు అన్నా నేను వారించాను, అది తప్పే అంతవరకు. కానీ మీరు అతను ఒకే తూకలు వేస్తున్నారు. వాడు ప్రయత్నపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని తిట్టిన అన్నదమ్ములు ఇద్దరు, ఒకటి సాల్మన్ రాజు అనే పేరు పెట్టుకుని ఒకటి ఇమ్మానిల్ పేరు పెట్టి ఇంతమంది ఎరువులు చేశారు. అతను మీరు ఒకే తూకలు వేస్తున్నారు, అది తప్పన్నా. ఓకే సరే, సోదరం కాబట్టి ఇంతవరకు క్షమించేసేయండి. సత్యం గారు కూడా వారి వివరణలు ఇస్తారు. మీరు ఏమైనా మాట్లాడుతుంటే చెప్పండి, నేను సత్యం గారి చేత మాట్లాడిన తర్వాత. రాజేంద్ర గారు ఏమండి, వాడు తప్పు చేశాడు, వాడిని శిక్షించాను, అయిపోయింది. మళ్ళీ రెండో వాడు తప్పు చేశాడు, వాడిని చూసి వాడిని శిక్షించాను, ఈ రోజు అయిపోయింది. మళ్ళీ డేవిడ్ సత్యం కనుక నారదుడు గీరదుడు అంటే జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేస్తే చేయండి. మీరు కంట్రోల్ చేయడం చేత కాకపోతే తీసుకోబాకండి, ఓకేనా? రైట్, సోదరులని కింద ఉందాము, మీరు ఇక్కడే ఉండండి. రాజేంద్ర గారు, డేవిడ్ సత్యం గారు నేను చెప్పాను, మీరు ప్రధాన ముద్దాయి కాదు. రిగరస్ ఆర్ అనే పదం ఉంటుంది, దాని పేరేంటి, వైలెన్స్ కానీ
ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాకి ఆర్ అనే సర్టిఫికేట్, అంటే టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అనమాట, కంటితో చూడలేం, అంత భయానకంగా ఉంటుంది. అలాగా వాడు రిగరస్ ఇంప్రిజన్మెంట్ కి అర్హుడు. ఎవడు ఆ ఇమానియల్, ఆడు అంత తప్పులు చేశాడు, 3rd డిగ్రీ కాదు 5th డిగ్రీ, ఇక 100 ఏళ్ళు శిక్ష పడింది. అట్లాంటి వాడు అన్న మాటలు 1-2 సార్లు మీరు ఉదాహరించారు అంతవరకే. రాజేంద్ర గారు కూడా ఆ విషయం అర్థమైంది, వాడికి ఎట్ట కావాలంటే అట్ట ఇచ్చారు ఇదే వేదిక. కానీ మన వేదిక అవ్వటం ఆయన తిట్టడానికి అనేది నాకు సహించలేదు. బట్ ఎనీవే దాన్ని నేను కట్ చేసుకుంటాను. అది ఇప్పుడు చెప్పండి సత్యం గారు, మన సోదరులమే రాజేంద్ర గారు కూడా ఎన్నోసార్లు నాతో వెనకాల మాట్లాడారు ఆ ట్రస్ట్ గురించి. వాడంత ఎదవ లేడని కూడా చెప్పారు, ఇట్లా మిమ్మల్ని వాడుకునేట్టు చేయడానికి. అది ఇప్పుడు నేను తెర మీద మాట్లాడటం బాగోదు. సో అక్కడతో మీరు వారిని క్షమించండి, వారు కూడా మిమ్మల్ని క్షమిస్తారు. వదిలేసేయండి సత్యం గారు. లేదా మీ వివరణ చెప్పండి, మీరు కావాలన్నారా లేదా అటు ఇటు వెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో మీకు తెలియక అనేసారా అని. ఎగ్జాక్ట్లీ ఇదే నేను ఇప్పుడు మాట్లాడింది. వాళ్ళు ఎప్పుడు ఊతపదంగా మాట్లాడుతున్నారు, అటు వెళ్తున్నాడు, వెళ్ళి మాట్లాడుతూ వస్తున్నారు, ఆడ వాళ్ళ మాట మాట్లాడుతున్నాడు, మన దగ్గరికి వచ్చి మన మాట మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో నాకు కామన్ గా అన్నా నేను, అది ఆయనను తిట్టాలను, ఆయన చిన్న చేయాలని అనలేదు. ఆయనే అటు ఇటు ఒక సంధానకర్తగా ఉండడం ఉద్దేశం మీద మనము ఉద్దేశం అన్నాను తప్ప, వినండి ఆ మాట అన్నాను తప్ప, ఆ మాటను వెంటనే ఇతడు పిచ్చెక్కిపోయి పిచ్చి కుక్కలాగా లేకపోతే ముసలి నక్కలాగా తయారైపోయి ఆడితో తాగేసి పుల్లుగా ఇష్టం వచ్చినట్టు. ఆ లాభాష ఏంటంటే వాళ్ళు కూడా సంస్థ వాళ్ళతోని అశ్లీల వాళ్ళతోని వీరు చెత్తగట్టాడు కాబట్టి వాళ్ళకి ఆ భాష వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో మాట్లాడే రోజు మాట్లాడే భాష అదే బైబిల్ అందుకే ఓడిపోయాడు కదా. సత్యం గారు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేనేమన్నాను సార్, నేనేమనలేదని నేనేమనలేదు సార్ అతన్ని. మాడాగా ఇంకా బాడకో లంజ 30వ భాగం కూడా అని మింగేసాడు ఇమాని. అయినా నేనేమన్నా సత్య ఈయన కూడా ఉన్నారు, ఆయన పేరేంటి దీపక్ గారు, పంది కుక్కలు అన్నప్పుడు కోపం వచ్చింది, ఆయన కూడా ఒక మాట అన్నాడు, నేను కూడా అక్కడ వదిలేసా. సో ఇప్పుడు మనం కూడా చూసే వాళ్ళకి ఇది అంటే ఏం పెడుతున్నారు ఏమంటే, ఇప్పుడు వినయ్ కిరణ్ ఒకటేనా అంటే, కిరణ్ అంటే కంట్రోల్ చేయలేకపోయారని అన్ఫేస్ఫుల్ అనే ఇతను కూడా పెడుతున్నారు ఈ సోదరుడు లేకపోతే ఈ బ్రదర్. కాబట్టి మనం ఆ తావు అందరికి ఇవ్వద్దు అవకాశం. ఆయన కోపాన్ని వ్యక్తం చేయాలనుకున్నాడు, వ్యక్తం చేయనివ్వండి, అయిపోయింది, వదిలేసేయండి, సారీ చెప్పుకుందాం ఒకళ్ళు. అయితే ఇప్పుడు ఓకే అన్నా, నేను చెప్తానండి, నేనేదో నోరు జారాను సరే, అది భూత పదమా లేకపోతే అదంతా దరిద్ర పదమా నాకు తెలియదు. నేనేదో కామన్ వాళ్ళు అన్నారని చెప్పి అన్నాను. కానీ వీడు వెంటనే బయటకు వచ్చేది వాడు వీడు అనేది ఆయన యొక్క వయస్సుకి, ఆయన యొక్క భాషకి, ఆయన యొక్క ఉండటానికి కరెక్ట్ అది. సరి చేసుకుంటామండి. ఇప్పుడు మన క్రికెట్ కూడా వచ్చాడు, మమ్మల్ని తిట్టాడు, వెంటనే ఆయన పొరపాటు అయిపోయింది, ఆయన వేళ్ళు. సో అది మనిషికి ప్రతి రియలైజేషన్ వస్తుంది. రాజేంద్ర గారు అరే నేను మంచి పేరు ఉంది కదా, ఎట్లా అనవసరంగా అని అనుకుంటారు. బట్ ఇమ్మాన్యుయల్ వరకు అయితే అది ఖచ్చితంగా వర్తించదగిందే. ఎందుకంటే నేను చాలా పద్ధతిగా అటు ఇటు ప్రయత్నం చేస్తాను. ఎన్నిసార్లు చేత్కారంగా మాట్లాడో అది ఇమ్మాన్యుయల్కి తెలుసు. బాబు ఎప్పటికైనా నువ్వు దేవుడి పేరు పెట్టుకున్నావు కాబట్టి ఈ నిందలు ఆపేసి. నాకు నిన్న సోదరుడు చెప్పాడు, అతను గాడు ఎవడో వచ్చి మాట్లాడాడంట, నన్ను తిడుతున్నావంట. నాకేం పనిరా బాబు, ఇది రాయబారి గారే అంటున్నారు ఏంటి, నరసింహ సోదరులు వచ్చారు 10,000 అని, ఇంకా ఇంకొకళ్ళు ఎక్కువ చేశారు ఎర్రగడ్డ అని. కూడా అనుకోరా బాబు, నీకు నిజంగా ఏమన్నా కొంచెం ఒక నీతి నిజాయితీ ఉంటే బాబు ఆ ఛానల్లో మేము ఇప్పుడు లేము, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, మీరు ఆ విషయాలు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తారు అంటే సరిపోయేది. ఓకే, సో లెట్ ఇట్ బి. రాజేంద్ర గారు ఇక్కడతో మనం క్షమించుకుని వదిలేసేయండి. సరే, మీరైతే అక్కడికి మెసేజ్ పంపించదలుచుకున్నారు, పంపించేశారు ఆ ఇమాన్యుయల్ కి. రైట్, దీపక్ గారు మీరు ఏదో చెప్తున్నా చెప్పండి సార్. దీపక్ గారు. వినయ్ గారు, ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇదంతా కానీ పక్కన పెట్ట